మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సార్లమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకుని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా మరోవైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారంలో భక్తుల రద్దీపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఒకవైపు మేడారం దగ్గర ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ మరోవైపు భక్తుల తాకిడి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులు అమ్మవారి గద్దెలను దర్శించుకునేందుకు పోటెత్తుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. సమ్మక్క గద్దె దగ్గర భక్తుల తాకిడి చూడవచ్చు. అయితే గతంలో అమ్మవారికి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకముందుకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేటువంటిది భక్తుల నుంచి తెలుసుకుందాం. వారి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్. ఇప్పుడు గతంలో మీరు సమ్మక్క జాతరకు వచ్చి ఉంటారు, ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయిగా, ఏమనిపిస్తుందమ్మా? జాతర కంటే నేను రాలేదు, రష్ని భయపడి రాలేదు. మామూలుగా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తాను. ఒక్కొక్కసారి మా మొక్కు తిడితే టూ టైమ్స్ కూడా వస్తాను నేను. అట్లనే ఏం అమ్మవారు ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు వస్తాను. నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా, ఏమనిపిస్తుందమ్మా? ఇక్కడ డెవలప్మెంట్ అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. మంచిగా చేస్తే ఇంకా భక్తులకు ఈజీగా వచ్చి మంచిగా దర్శనం అయితే బాగుంటుంది. జాతర అప్పుడు కూడా అందరికి కన్వీనియంట్గా లోపలికి వచ్చి దర్శనం అయితే బాగుంటుంది. మెయిన్ జాతర అప్పుడు లోపలికి రారు అన్నట్టుగా విన్నాను. అందుకని మేము జాతర లేనప్పుడు అయితే లోపల గద్దె వరకు వచ్చి అమ్మవారికి మనము అన్ని మొక్కులు చేసుకోవచ్చు అన్నట్టుగా వచ్చినాం అనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు నల్గొండ నుండి వచ్చి. ఎట్లా ఉందమ్మా ఇక్కడ నిర్మాణ పనులు, దర్శనం ఎట్లా జరుగుతున్నాయి? మంచిగా జరుగుతుంది. ఫస్ట్ టైం మేము ఇప్పుడే వచ్చాము. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏం చెప్తారు ఈ జాతర గురించి? మేము వరంగల్ నుండి వచ్చామండి, సుబేదారి. ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, సక్సెస్ బాగుంటది. ఇక్కడ గోడలు ఇవన్నీ పాత మీరు అంత ముందు వచ్చినప్పుడు ఉండే కదా, అవన్నీ లేకపోవడం వల్ల ఏమైనా లోన్లీనెస్ అనిపిస్తా ఉందా? గోడలు లేకపోతే బాగుంది, కానీ ఇంకా క్యూ లైన్లు ఇవన్నీ ఇంకా పెట్టాక చాలా నీట్ గా అనిపిస్తుంది. బాగుందండి, బాగుంది. ఫీలింగ్ వెరీ గుడ్. ఏమేమి గమనించారు ఇక్కడ వర్క్స్ కానీ అవన్నీ? వర్క్ చేసిన తర్వాత బాగుంటదేమో అని హోప్. ఇప్పుడు కొంచెం ఆగం ఉంది, తర్వాత బాగుంటదేమో అని. ఇక్కడ నుంచి చాలా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతున్నా కూడా అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, అంటే వీళ్ళకు సపరేట్గా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులు అయితే సవ్యంగానే జరుగుతున్నాయి. తమకు ఇట్లాంటి డెవలప్మెంట్ జరగాలి, ఇంకా డెవలప్మెంట్ జరిగితే మంచిది, భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ అయితే ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది.